పూరీ జగన్నాథుడు అసలెవరు? ఆయన కథేంటి? ప్రతి సంవత్సరం జూన్, జులై మంత్‌లో రథయాత్ర జరగడానికి కారణమేంటి? సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తాను. శ్రీ జగన్నాథ స్వామి విష్ణువు యొక్క అవతారం. ఆ ఆలయం ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ నగరంలో ఉంది. జగన్నాథుని తోడు ఉన్న దేవతలు బలభద్రుడు అంటే అన్నయ్య మరియు సుభద్ర చెల్లెలు. బ్రహ్మ పురాణం ప్రకారం ఈ కథ ఉంది. ఒకసారి మాల్వ దేశంలోని రాజైన ఇంద్రద్యుమ్నుడికి విష్ణువును నిజస్వరూపాన్ని దర్శించాలన్న కోరిక కలుగుతుంది. తన రాజ్యాన్ని వదిలిపెట్టి హిమాలయాల్లో తపస్సు ప్రారంభిస్తాడు. ఒకరోజు రాజుకి విష్ణువు స్వప్నంలో కనిపించి ఇలా చెబుతాడు: "ఓ రాజా, నువ్వు పూరీ సముద్ర తీరానికి వెళ్ళు. అక్కడ నీకో దివ్య కాష్టం అంటే దేవుని చెట్టు దొరుకుతుంది. దానితో నా రూపాన్ని తయారు చేయు" అని అంటాడు రాజుతో. రాజు వెళ్లి ఆ చెట్టును దర్శించి ఆనందపడతాడు. ఆ చెట్టును ఒత్తుగా తీయడం, ఆలయాన్ని నిర్మించడం మొదలవుతుంది. అప్పుడే ఒక వృద్ధ బ్రాహ్మణుడు రాజును కలిసి ఇలా అంటాడు: "నేను నీకు విగ్రహాలు తయారు చేస్తాను, కానీ నా పని జరుగుతున్న 21 రోజులు ఎవరూ తలుపు తీయకూడదు. లోపల చూసిన వెంటనే నేను నా పనిని ఆపేస్తాను" అని అంటాడు. వృద్ధుడు ఎవరు అంటే విశ్వకర్ముడు, దేవతల శిల్పకారుడు అని తర్వాత తెలుస్తుంది. కొన్ని రోజులు గడిచాక లోపల నుండి శబ్దాలు రాకపోవడంతో రాజు తలుపు తెరిచి చూస్తాడు. అప్పటికి విగ్రహాలు పూర్తిగా తయారవ్వలేదు. చేతులు కాళ్ళు పూర్తిగా లేవు. రాజు చాలా బాధపడతాడు. కానీ అప్పుడే ఆకాశవాణి వినిపిస్తుంది: "ఓ రాజా, ఇదే నా స్వరూపం. మానవులకు ఇది పునీతంగా ఉంటుంది. నన్ను ఇలా పూజించండి" అని అంటాడు. ఆ రోజు నుండి జగన్నాథుని స్వరూపం చేతులు కాళ్ళు లేని అసంపూర్ణంగా కనిపించే రూపమే భక్తులకు ప్రత్యక్ష దైవంగా మారింది. ప్రతి సంవత్సరం జూన్, జులై నెలలో రథయాత్ర జరుగుతుంది. ఆ రోజున జగన్నాథుడు గుళ్ళోంచి బయటకు వస్తాడు. అందరికీ దివ్య దర్శనం ఇస్తాడు. ఈయన రాముడు, కృష్ణుడు, నారాయణుడు అన్నిటి సమ్మేళన రూపం. ఇది భక్తికి గుర్తుగా ఏర్పడిన దేవత స్వరూపం. అందరూ ఓం జగన్నాథాయ నమః అని కామెంట్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.